కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. చాన్నాళ్ల తర్వాత మరో జలదృశ్యం ఆవిష్కృతమవుతోంది. మరికొన్ని గంటల్లో నాగార్జున సాగర్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెట్టబోతోంది. గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. విషయం తెలిసి ఇటు సందర్శకుల చూపు సాగర్ వైపు మళ్లుతోంది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చారిత్రాత్మక ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ గేట్లు కాసేపట్లో తెరుచుకుంటున్నాయి. జూలైలోనే క్రస్ట్ గేట్లు తెరుచుకోవడం పుష్కర కాలంలో ఇదే తొలిసారి. ఇవాళ 4 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శ్రీశైలానికి 18 ఏళ్ల తర్వాత జూన్లోనే వరద రాక ప్రారంభమైంది. దీంతో గత నెల 30 నుంచి నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో కొనసాగుతోంది. కొద్దిపాటి మొత్తంలో నీరు వచ్చి చేరితే ప్రాజెక్ట్ గరిష్ట మట్టానికి చేరుకుంటుంది. 546 అడుగులకు నీటి మట్టం చేరితే క్రస్ట్ గేట్లకు కృష్ణమ్మ తాకుతుంది. 570 అడుగులకు చేరితే ఎడమ కాలువ ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తారు. అయితే ఈసారి అంతకుముందే ఎడమ కాలువ మొదటి జోన్లో పంటలకు నీటిని విడుదల చేశారు. లో లెవెల్ కెనాల్కు కూడా విడుదల చేస్తున్నారు. ఇటు విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతోంది. ఈసారి సాగర్కు ముందుగానే వరద రావడం ఇంకా కొనసాగుతుండడంతో ఇటు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇవాల్టి నుంచి ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి కూడా పెరగనుంది.